సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాన్ ప్రభావం కోనసీమ జిల్లాల్లో కూడా ఆ తీర ప్రాంతంపై కూడా పడింది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. అలవరం మండలం ఓడలరేవు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. సమీపంలోనే ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ అలాగే ఓడలరేవు గ్రామం కూడా ఉండటంతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది. కెరటాల ప్రభావంతో గ్రామంలో ఇప్పటికే చాలా ప్రాంతం కడలి గర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతం ఏర్పడ్డ తుఫాన్తో ఏమవుతుందోనని స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మోంతా తుఫాన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతంపై ఇప్పుడు కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం మనం అలవరం మండలం ఓడలరేవు దగ్గర ఉన్నాము. ఓఎన్జీసీ సమీపంలో ఓఎన్జీసీని ఆనుకునే ఇక్కడ సముద్రం ఉవ్వెత్తున లెగిసిపడుతుంది. కెరటాలు కూడా పెద్ద ఎత్తున లెగిసిపడుతున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావం అయితే తీర ప్రాంతంలో అప్పుడే మొదలైపోయిందని చెప్పొచ్చు. మొత్తం తీర ప్రాంతం అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడే అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తీర ప్రాంతానికి ఎవరు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని. దాంతో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న 169 గ్రామాల పరిధిలో తీర ప్రాంత గ్రామాలన్నింటిలో కూడా ఎవరు కూడా వేటకెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు గ్రామాలకు తీర ప్రాంతంలో సమీపంలో గ్రామాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పెద్ద ఎత్తున తుఫాన్ రావడం జరుగుతుంది. దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు ఇప్పటికే ప్రచారం చేశారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా తుఫాన్ షెల్టర్లో లోతట్టు ప్రాంతాల్లో ఉండాలి వాళ్ళంతా అక్కడ తరలి రావాలని చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి టామ్ కూడా వేయించారు. అన్ని రకాల రక్షణ చర్యలు చేపడుతున్నాం, తుఫాన్ ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొనే విధంగా చర్యలు చేపడుతున్నాం అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఒకవైపు ఇప్పటికే వర్షం ప్రారంభం అయిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షపు నీరు కూడా కొన్ని చోట్ల చేరిపోతుంది. తుఫాన్ షెల్టర్ కేంద్రాలకైతే ఇప్పటివరకు పెద్దగా ఎవరు వెళ్లిన పరిస్థితి అయితే లేదు. మరోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలని అధికారులు సూచించడం జరిగింది. దీంతో పాటు ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూలే అవకాశం ఉంది, చెట్లు కూలే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు కూడా చాలా వరకు మానుకోవాలని అధికారులు సూచించడం జరిగింది. ప్రస్తుతానికైతే వర్షం అన్ని చోట్ల పడుతుంది. కొన్ని చోట్ల అయితే 3 రోజుల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి పంటలు చాలా వరకు దెబ్బతున్నాయి. ప్రస్తుతం ఇవాళ కోనసీమ జిల్లాలో ఇప్పటికే వర్షం అయితే ప్రారంభమైంది. దీని ప్రభావం రాను పెరుగుతూ ఉండొచ్చునైతే అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలంతా కూడా జిల్లా వాసులు తీసుకునే విధంగా చర్యలు అయితే అధికారులు చేపట్టడం జరిగింది. అలవరం మండలం ఓడలరేవు నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.